హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం 1 ఇయర్ బేబీకి లంగా జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఈ వీడియోలో లంగా అనేది ఎట్లా కట్ చేశానో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి చీర తీసుకున్నారు వాళ్ళు. చీర తీసుకొని స్టిచ్ చేయమన్నారు అనమాట. ఫస్ట్ అయితే ఒక 3 ఇయర్స్ బేబీకి స్టిచ్ చేశాను. ఇప్పుడు 1 ఇయర్ బేబీకి స్టిచ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ తీసుకున్నాను. దీన్ని తడిపేసుకుని నీట్గా ఐరన్ చేసేసుకున్నాను అనమాట. ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇక్కడ 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి బాడీకి ఎంత కావాలి ఏంటి అనేది ఫోల్డింగ్ వేసుకుని ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత చూడండి, నాకైతే ఎంత సరిపోతుంది అనేది నేను చూసుకొని ఇలా అంచులని సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం బాడీ లెంత్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి బాడీ లెంత్ మనం లంగా బ్లౌజ్కి ఒకలా తీసుకోవాలి, ఫ్రాక్ అయితే ఒకలా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రాక్ అయితే ఎలా తీసుకోవాలి చెప్తాను చూడండి. 8 బాడీ లెంత్ రావాలి, అలానే ఖర్చులకి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రాక్ అయితే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పరికిణీకి తీసుకుంటున్నాం కదా, దానికోసం ఏం చేయాలి అంటే 7 ఇంచ్ తీసుకోవాలి, ప్లస్ 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎంత అయింది? 8 ఇంచెస్. ఇప్పుడు నేను 8 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది బాడీ పరికిణీ కదా, 8 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా 8 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం షోల్డర్ తీసుకుందాము. షోల్డర్ వచ్చేసి ఇక్కడ నేను 4 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇక్కడ షోల్డర్ 4 ఇంచెస్, అలానే హామ్ డౌన్ కూడా 4 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇంకొకసారి ఇలా మార్కింగ్ వేసుకొని లైన్ అయితే డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ కిందకి కూడా ఇంకొకసారి మళ్ళీ చెక్ చేసుకుని 4 ఇంచెస్ దగ్గర ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి హామ్ డౌన్ అనమాట. షోల్డర్ తీసుకున్నాము, హామ్ డౌన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ తీసుకుందాము. ఇక్కడ నేను వచ్చేసి చెస్ట్ లూజ్ 5.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు మెజర్మెంట్స్ లేవండి. నేను ఊరికే 1 ఇయర్ బేబీకే మామూలుగా కట్ చేసి స్టిచ్ చేసి ఇచ్చేస్తాను. వాళ్ళకి లూజు టైటు అనేది వాళ్ళు చేసుకుంటారనమాట. తర్వాత చూడండి, ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు పెట్టమన్నారు, ఖర్చు కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నెక్ విడ్త్ చూద్దాము. నెక్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను. అలానే డౌన్కి వచ్చేసి 3కి ఒక 1/4 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నెక్ 3 ఇంచ్ పెట్టుకుంటున్నాం కదా, ఒక 1/4 ఇంచ్ అనేది కిందకి డౌన్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నెక్ దగ్గర కనబడకుండా ఉండాలి కదా, దానికోసం అనమాట. కొంచెం దించుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది బాడీ పరికిణీకి. ఇప్పుడు నేను ఇలా రౌండ్గా నెక్ అనేది డ్రా చేసేసుకున్నాను. అలానే బ్యాక్ సైడ్ నెక్ కూడా ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని అక్కడ కూడా రౌండ్ నెక్కే తీసుకుంటాను అనమాట. ఫ్రంట్ నెక్ రౌండ్, బ్యాక్ నెక్ రౌండ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, కింద ఈ విధంగా మనకి టేప్ పెట్టుకోండి, డాట్స్ కోసం అనమాట. టేప్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకోండి. ఇది వచ్చేసి మనం డాట్స్ పెట్టడం కోసం. ఇప్పుడు చూడండి, ఇక్కడ సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్కి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం ఇలా మన మార్కింగ్ని బట్టి కట్ చేసుకుందాం. కానీ నెక్ అనేది కట్ చేయట్లేదు నేను. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ సెపరేట్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ సైడ్ అనమాట. ఇలా మొత్తం ఫ్రంట్ సైడ్ కాదు, ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఈ పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం సెపరేట్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. టక్స్ ఇచ్చేసుకోండి ఫస్ట్, ఖర్చుల కోసం అలానే డాట్స్ కోసం అనమాట. టక్స్ ఇచ్చేసుకొని నెక్ దగ్గర కూడా టక్స్ ఇచ్చేసుకొని ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసి ఫ్రంట్ బ్యాక్ తీసేసుకోండి. ఇలా తీసేసిన తర్వాత చూడండి, ఇక్కడ బ్యాక్ నెక్ కూడా ఉంది, గుర్తుంది కదా, దానిపైన డ్రా చేసేసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇలా మనకి నెక్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత నెక్ కట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకోలేదు, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు అనేది తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టేసుకున్నాను. ఇలా మనకి బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లంగా పార్ట్ చూద్దాము, అంటే కింద పార్ట్ చూద్దాము. ఇక్కడ నేను చూసారు కదా, చీర తీసుకున్నాను. ఈ చీరలో ఆల్రెడీ ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేస్తాను అనమాట. 3 ఇయర్స్ బేబీకి అర్జెంట్ అంటే స్టిచ్ చేస్తాం. ఇక మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇది వచ్చేసి ఈ పైన నేను 1 ఇయర్ బేబీకి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది తీసుకుంటున్నాను. అంటే చిన్న బార్డర్ అయితే బాగుంటుందని చెప్పాను వాళ్ళకి, చిన్న బార్డర్ తీసుకుంటున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే పెద్ద బార్డర్ తీసుకోవచ్చు, అది ఎలానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
ఇక్కడ నాకు లెంత్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఎంత లెంత్లో ఉంది, మనం బాడీ పార్ట్ పెట్టిన తర్వాత మనకి ఎంత లెంత్ వస్తుంది అనేది చెక్ చేసుకున్నాను. ఈ చీరలో నేను ఇంకా చాలా స్టిచ్ చేయాలన్నమాట, ఇంకొక 2. దానికోసం అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేస్తాను, ఇది రెండవది. ఇంకొక 2 స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే ఇలా బాడీ లెంత్ తీసుకుంటున్నాను. లెంత్ తీసుకొని 7 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే నాకు సరిపోతుంది అనమాట. నాకు కావాల్సింది 22 ఆర్ 20. ఎందుకంటే వాళ్ళు నాకు లెంత్ తెలియదు కదా, దాన్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు, మిగిలింది ఫిల్ట్ వేసుకుంటారనమాట. చూడండి, ఈ చీరలో వచ్చిన ప్లెయిన్ క్లాత్ మొత్తం తీసేసుకుంటున్నాను నేను. ఒకవేళ పెద్ద బార్డర్ వచ్చినప్పుడు మనం ఎట్లా వేసుకోవాలి అంటే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 7 ఇంచెస్ వచ్చింది కదా, నాకు ఇంత వస్తుందన్నమాట. ఇంకా అందుకని నేను చిన్న బార్డర్కే తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు పెద్ద బార్డర్ వేయాలి అనుకుంటే కనుక చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. బార్డర్ని మిడిల్కి ఫోల్డ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నాకు 2 డిజైన్స్ వచ్చినాయి అనమాట. ఒకటి కడ్డీ బార్డర్లో వచ్చింది, పైన కింద కూడా కొంచెం డిజైన్ వచ్చిందనమాట. ఒక కడ్డీ బార్డర్ ఉంచేసుకుని ఒక డిజైన్ని నేను క్లోజ్ చేసుకుంటున్నాను. ఇలా క్లోజ్ చేసుకుని మనకి కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. నేనైతే చిన్నదే తీసుకున్నాను. నాకు ఎంత లెంత్ కావాలో అంతా నేను కట్ చేసేసుకున్నాను అనమాట. ఇది 2 మీటర్స్ ఉంది. అలానే 3 ఇయర్స్ బేబీ కూడా నేను 2 మీటర్సే కట్ చేసుకున్నాను అనమాట. ఇది నేను ఉంచేసుకుంటాను, మిగిలింది కొంచెం ఫిల్ట్ వేసేసుకుంటాను అనమాట. ఎక్స్ట్రా ఎంత ఉంటే అంత ఫిల్ట్ వేసేసుకోవాలి. ఇది నాకు కింద పార్ట్ రెడీ అయిపోయింది. అదేవిధంగా లైనింగ్ కూడా కట్ చేసుకున్నాను. ఈ విధంగా నాకు లంగా అనేది కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.